ఈ రోజు ఉదయం నుండి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అందరిలోనూ ఒకటే ఆందోళన. ఆందోళనకు కారణం గేమ్ చేంజర్ చిత్రం తమిళనాడులో రిలీజ్ కాబోదనే వార్తలు రావడం. అసలే సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న సోలో సినిమా, సగం పైగా తమిళనాడు థియేటర్స్ లో రిలీజ్ కావాల్సిన సినిమా, లెజెండరీ డైరెక్టర్ శంకర్ సినిమా. ఇటువంటి సినిమా ఆగిపోవడం ఏమిటని అందరూ దిగ్భ్రాంతి చెందారు. ఎట్టకేలకు రాత్రి సమయానికే ఇష్యూస్ అన్ని సాల్వ్ అయ్యాయి. అనుకున్న షెడ్యూల్ ప్రకారమే జనవరి 10వ తేదీన గ్రాండ్ లెవెల్లో తమిళనాడు అంతటా రిలీజ్ కాబోతోంది. ఇంతకీ సినిమా రిలీజ్ కావడం లేదనే వార్తలు ఎందుకు వచ్చాయి? రాత్రి సమయానికి ఇష్యూస్ అన్ని ఏ విధంగా సాల్వ్ అయ్యాయి? మధ్యలో ఏం జరిగింది? అన్ని వివరాలు బ్రీఫ్ గా తెలుసుకుందాం. లైకా ప్రొడక్షన్స్ అనేది ఒక దిక్కుమాలిన ప్రొడక్షన్ హౌస్. హిట్లు తక్కువ, అసూయ ఎక్కువ. శంకర్ గారు డైరెక్ట్ చేసిన ఇండియన్ 2 చిత్రానికి ఈ లైకా ప్రొడక్షన్స్ నిర్మాతలు. అయితే బడ్జెట్ ఇష్యూస్ తో ఆ సినిమా ఎంతకు ముందుకు సాగకపోవడంతో ప్యారలల్ గా శంకర్ గారు గేమ్ చేంజర్ సినిమా స్టార్ట్ చేశారు. లైకా వాడు అసూయతో రగిలిపోయాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ గేమ్ చేంజర్ షూటింగ్ ని ఆపాలనుకున్నాడు. కోర్టులో కేసు వేశాడు. ఇండియన్ 2 కంప్లీట్ చేసి తీరాల్సిందే అని కండిషన్ పెట్టాడు. శంకర్ గారు గత్యంతరం లేక ప్యారలల్ గా ఒక ప్రక్క ఇండియన్ 2 మరో ప్రక్క గేమ్ చేంజర్ డైరెక్ట్ చేస్తూ వచ్చారు. మొత్తానికి ఇండియన్ 2 పూర్తయి థియేటర్స్ లో రిలీజ్ అయినప్పటికీ దారుణమైన డిజాస్టర్ అయింది. ఇండియన్ 2 ఫ్లాప్ కి ప్రధానమైన కారణం లైకా వాడు శంకర్ గారిని దారుణంగా డిస్టర్బ్ చేయడమే అనేది అందరికీ తెలిసిన విషయమే. మరో ప్రక్క శంకర్ గారు తన శక్తియుక్తులన్నింటినీ కూడా పూర్తిగా గేమ్ చేంజర్ కే కేంద్రీకృతం చేయడంతో ఆ సినిమా ఒక మాస్టర్ పీస్ గా రూపొందింది అనేది ఇన్సైడ్ సోర్సెస్ నుంచి వస్తున్న వార్త. అందుకే గేమ్ చేంజర్ పై దారుణంగా రగిలిపోయాడు లైకా ప్రొడక్షన్స్. ఎట్టి పరిస్థితుల్లోనూ గేమ్ చేంజర్ చిత్రాన్ని తమిళనాడులో రిలీజ్ కాకుండా అడ్డుకోవాలని చూశాడు. అందుకు ఒక కుట్ర పన్నాడు. ఆ కుట్ర ప్రకారం ఇండియన్ 3 పూర్తిగానే గేమ్ చేంజర్ తమిళనాడులో రిలీజ్ కావడానికి వీల్లేదని మెలికి పెట్టాడు. ఇందుకు గాను ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో కంప్లైంట్ కూడా చేశాడు. దొరికిందే ఛాన్స్ అని కొంతమంది తమిళ గజ్జిగాళ్లు లైకా వాడికి మద్దతు పలికారు. ఇంకేం గేమ్ చేంజర్ తమిళనాడులో రిలీజ్ కావడం లేదనే వార్తలు వచ్చాయి. సరిగ్గా ఇక్కడే గేమ్ చేంజర్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు చక్రం తిప్పారు. ఎఫ్డిసి చైర్మన్ కూడా అయినటువంటి దిల్ రాజు గారు గేమ్ చేంజర్ సినిమాను తమిళనాడులో అడ్డుకుంటే ఇక ముందు రిలీజ్ కాబోయే తమిళ సినిమాలను తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ కాకుండా అడ్డుకుంటాం అనే హుకుం జారీ చేసినట్లుగా ఒక గాసిప్ చక్కర్లు కొడుతోంది. అందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ కథకు శుభం కార్డు పడింది. గేమ్ చేంజర్ చిత్రం గ్రాండ్ రేంజ్ లో తమిళనాడు అంతటా రిలీజ్ కాబోతోంది.